ఈ నెల 30న విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు. రేపు అయోధ్య రామాలయాన్ని సందర్శించనున్న అరవింద్ కేజ్రీవాల్. శ్రీరామ దర్శనం, ప్రత్యేక పూజల్లో పాల్గొననున్న మాజీ సీఎం. అమరావతిలో జూలై 8న ఏపీ మంత్రివర్గ సమావేశం. ఉదయం 10:30 సెక్రటేరియట్లో భేటీ. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం. నేటి నుంచి జూలై 24 వరకు కొనసాగనున్న ఎస్ఐఆర్ సర్వే. లోకల్ బాడీ ఎన్నికల్లో విక్టరీ కొట్టాల్సిందే మంత్రాలయం టీడీపీ నేతలకు స్పష్టం చేసిన చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దామిరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. 67 మందికి చెక్కులు అందజేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ. రోగులతో వినమ్రంగా వ్యవహరించాలని వైద్య సిబ్బందికి సూచనలు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీపై ప్రభుత్వం మాట తప్పింది. రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోందన్న మాజీ సీఎం జగన్. జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న కేటీఆర్. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని వ్యాఖ్య. ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయన్న కిరణ్ కుమార్ రెడ్డి. సిద్ధాంతాలను పక్కన పెట్టి ఒకరినొకరు కించపరుచుకుంటున్నారని విమర్శ. తెలంగాణలో ఇప్పటికీ సమృద్ధిగా వర్షాలు పడలేదు. యూరియా కొరత ఏమాత్రం లేదంటున్న మంత్రి తుమ్మల. అమరావతిలో నిర్మాణంలో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో నిర్మిస్తున్నట్లు బాలకృష్ణ వెల్లడి. ఏలూరులో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లతో మహిళలకు టోకరా. 40 మంది మహిళలకు పైగా మోసం. నిందితుడి అరెస్ట్. వికారాబాద్ జిల్లా యాలాల్లో ఆర్ఐపై అవినీతి ఆరోపణలు. 20,000 ఇస్తేనే ఫైల్ క్లియర్ చేస్తానా అంటూ కూడా ఆరోపణ. సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి పోస్టింగ్. జీఏడీలో స్పెషల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు. ఏపీలో కూటమి ఐక్యంగా ఉంటుంది. వైసీపీలోనే కాపులకు విలువ లేదన్న సోము వీర్రాజు. ఫిరాయింపు ఎమ్మెల్యే అంశంలో విచారణ వాయిదా. జూలై 22కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. ప్రైవేటు కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో ఊరట. ఫీజులపై ఇచ్చిన జీవో నెంబర్ 9పై స్టే ఇచ్చిన న్యాయస్థానం. పాస్పోర్ట్ ఫీజులను పెంచిన కేంద్రం. 60 పేజీల పాస్పోర్ట్ ఫీజు 3,500కి పెంపు. తమిళనాడులో 300 కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభం. డీజిల్, సిఎన్జి బస్సులను ప్రారంభించిన సీఎం విజయ్. వెనెజువేలాలో భారీ భూకంపంతో గందరగోళం. 164కు చేరిన మరణాలు, 900 మందికి పైగా గాయాలు. ఉత్తరప్రదేశ్ బీజేపీ కొత్త సంస్థాగత కమిటీ ప్రకటన. 46 మందితో నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ. బంగ్లాదేశ్లో భారత్ హై కమిషనర్ దినేష్ త్రివేదికి కేబినెట్ హోదా. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. వెనిజులాలో భూకంపాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, అండగా ఉంటామని వెల్లడి. స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 109 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్ల లాభం.